చాలా సంతోషం. ఈ కాలేజీ నా కళ్ళ ముందు నా కోరికతో ఇక్కడ రావడం, ఫస్ట్ బ్యాచ్ ఈరోజు పట్టాలు అందుకుంటే నేను పట్టాలు అందుకున్నంత సంతోషంగా ఉంది నాకు. నిజానికి పాత రోజుల్లో డాక్టర్ కావాలంటే చాలా కష్టం ఉండేది. మా వైస్ ఛాన్సలర్ గారు చెప్పినట్టు, మా మెడికల్ డీన్ గారు చెప్పినట్టు, ఆ రోజుల్లో తెలంగాణలో 5 అంటే 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండేవి. చాలామంది పిల్లలు డాక్టర్ కావాలంటే చైనాకు వెళ్ళి, ఉక్రెయిన్కు వెళ్ళి, రష్యాకు వెళ్ళి, మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళి డాక్టర్ చదివేవాళ్ళు. ఒకప్పుడు వైద్య విద్య అంటే అందని ద్రాక్ష. వైద్య విద్య అంటే ఒకప్పుడు కొందరికి మాత్రమే పరిమితమైన వైద్య విద్య. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వైద్య విద్య అంటే అందరికీ అందుబాటులోకి తెచ్చింది మన తెలంగాణ ప్రభుత్వం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ఈ గ్రామం ఏమో మిట్టపల్లి గ్రామ పంచాయతీలో ఉంటుంది ఈ కాలేజ్. దీన్ని ఆనుకొని నర్సాపూర్ అనే ఒక గ్రామం ఉంటుంది, జస్ట్ అడ్జసెంట్ టు దిస్ విలేజ్, బార్డర్ ఆఫ్ దిస్ విలేజ్. నర్సాపూర్ గ్రామంలో ఒక పేద దర్జీ, అంటే ఆయన బట్టలు కుడుతుంటాడు. ఆయన వైఫ్ ఆయన రోజు బట్టలు కుట్టి పిల్లల్ని చదివిస్తారు. ఆయన పేరు కొంక రామచంద్రం, ఆయన భార్య పేరు శారద. ఆ రామచంద్రం శారదకు 4 ఆడపిల్లలు. 4 ఆడపిల్లలు. ఆయన దర్జీ, ఆయన వృత్తి ఏంటంటే బట్టలు కుట్టి పిల్లల్ని చదివించాడు. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఆ కొంక రామచంద్రం బిడ్డలు 4 డాక్టర్లు అయ్యారు. ఆల్ ద 4 ఆర్ డాక్టర్స్. అమ్మాయి పేరు మమత, మాధవి, అదేవిధంగా రోహిణి, రోష్ని. ఆల్ ద 4 బికేమ్ డాక్టర్స్. అది ఎట్లా సాధ్యమైంది? మీరు అనుకోవచ్చు ఇది ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అని. నో, మన తెలంగాణలో ఉన్న రూల్స్ ఏంటంటే ఈ కాలేజీలో 200 సీట్లుంటే 100 సీట్లు ప్రభుత్వమే తీసుకుంటుంది. అంటే ఆ 100 సీట్ల ఫీజు ఎంత అంటే కేవలం 10,000 రూపాయలు మాత్రమే. మీ పిల్లలు ఎల్కేజీ చదవాలంటే కూడా 10,000 ఫీజుతో మీ పిల్లలు చదవలేరు. కానీ తెలంగాణలో వైద్య విద్య సంవత్సరానికి 10,000 రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ₹1 కూడా పెంచలే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా 10 ఇయర్స్లో ఈరోజు ఒక మెడికల్ స్టూడెంట్ ఫీజ్ ఇట్స్ ఓన్లీ 10,000 రూపీస్. అంటే అంత బాగా వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది కనుక ఇవాళ ఒక ఆటో డ్రైవర్ పిల్లలు, ఒక రిక్షా పుల్లర్ పిల్లలు, ఒక హమాలీ పిల్లలు, ఒక పేద దర్జీ పిల్లలు కూడా డాక్టర్ చదవగలుగుతున్నారంటే ఇది తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషి అని నేను మీకు దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఒకప్పుడు 5 మెడికల్ కాలేజీలు. తెలంగాణలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత 7 దశాబ్దాల్లో ఏర్పడ్డ కాలేజీలు 2 అంటే 2. వన్ ఈజ్ ఆదిలాబాద్ రిమ్స్ అండ్ ద సెకండ్ ఈజ్ నిజామాబాద్ మెడికల్ కాలేజ్. బట్ 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 29 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చాం. అంటే ఎంత అందుబాటులోకి వచ్చిందో చూడండి. తెలంగాణ అద్భుతమైన విజయాలు సాధించింది. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1, డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నంబర్ 1. ఈ దేశంలో ప్రతి 1,00,000 జనాభాకు 13 మంది డాక్టర్లను అందించిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుంది. ఈరోజు తెలంగాణ 10 రాష్ట్రాలకు అన్నం పెట్టే ధాన్యాగారం. ఈరోజు తెలంగాణ 10 రాష్ట్రాల్లోకి వైద్యులను అందించే, వైద్యులను తయారు చేసే ఉత్పత్తి కేంద్రం ఈరోజు మన తెలంగాణ. ఆ రకంగా తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. సో ఇలాంటి డాక్టర్లుగా మీ అందరితో నాది ఒకటే సూచన. డాక్టర్ షుడ్ హ్యావ్ ఎంపథీ టువర్డ్స్ ద పేషెంట్. See, medicine can cure disease, but only doctor can cure the patient. మీరు పేదవాళ్ళ పట్ల ఎంపథీ ఉండాలి, పేషెంట్ పట్ల కన్సర్న్ ఉండాలి. అప్పుడే చాలా గౌరవం ఉంటుంది. ఈ సమాజంలో 3 వృత్తులకు చాలా గౌరవం. దేశాన్ని రక్షించేటువంటి సైనికుడు అంటే అందరికీ గౌరవం. హీ మే బి ఎ సోల్జర్, హీ మే బి ఎ కల్నల్, బట్ ఒక సైనికుడు అంటే మిలిటరీ, ఆర్మీ, నేవీలో పనిచేస్తాడంటే మనందరికీ వాళ్ళ పట్ల ఒక గౌరవం ఉంటుంది, వాళ్ళకి సోషల్ డిగ్నిటీ ఉంటుంది.
అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతన్న అంటే కూడా అందరికీ ఎంతో గౌరవం ఉంటుంది. ఆ వరుసలో డాక్టర్కు కూడా అంతే గౌరవం ఉంటుంది. ఎందుకంటే అమ్మ మనకు జన్మనిస్తే పునర్జన్మనిచ్చేది ఒక డాక్టర్ మాత్రమే. డాక్టర్ హ్యాస్ దట్ గ్రేట్ డిగ్నిటీ, గ్రేట్ ఆపర్చునిటీ. అలాంటి గొప్ప వృత్తిలో మీరున్నారు, దాన్ని కాపాడండి. సైనికుడికి రైతుకు ఎంత గౌరవం ఉందో డాక్టర్కి కూడా అంత గౌరవం ఉంది. ముఖ్యంగా కరోనా సమయంలో డాక్టర్ల విలువ ఇంకా బాగా పెరిగింది. డాక్టర్లో దేవుణ్ణి చూశారు ప్రజలు. నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఆ పేరు ఇంకా ఇంకా పెరిగే విధంగా ప్రయత్నం చేయండి. రేపు మీరు పీజీ చదువుతారు, సూపర్ స్పెషాలిటీ చదువుతారు, గొప్ప డాక్టర్లుగా ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా సేవలు అందిస్తూ ఉంటారు. బట్ మై సిన్సియర్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఏంటంటే, నేను ఒక తండ్రి నాతో షేర్ చేసిన సందర్భాన్ని ఒకసారి మీకు దృష్టికి తేవాలనుకుంటున్నాను. ఒక ఫాదర్ నాతో ఒక సందర్భంలో బాధపడుతూ చెప్పిన విషయం. నా కొడుకు డాక్టర్ కావాలని చాలా కష్టపడి ఆ తండ్రి బాబును డాక్టర్ చేశాడు. చాలా కష్టపడి చదివించాడు. ఏంటి, పేదలకు సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి అనే గొప్ప సామాజిక సేవాభావం కలిగినటువంటి తండ్రి. సరే, బాబు డాక్టర్ అయ్యాడు, మళ్ళీ పీజీకి ప్రిపేర్ అవుతున్నాడు. ఇన్ బిట్వీన్ ఇంటి దగ్గర ఉన్నారు. ఒకరోజు సినిమా చూడడానికి వీళ్ళందరూ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే కారులో వెళ్తూ ఉన్నారు. పక్కనే ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఒక ఆయన పడిపోయి రక్తం కారుతూ ఉంది. తండ్రి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, కొడుకు వెళ్ళి ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేస్తాడేమో, ఏదన్నా కొంత అటెండ్ అవుతాడని ఈజ్ లుకింగ్ ఎట్ హిస్ సన్. బట్ సన్ ఏమంటుండంటే, నాన్న ట్రాఫిక్ జామ్ అవుతుంది, లెఫ్ట్ తీసుకొని రైట్కి వెళ్దాం, సినిమాకి లేట్ అవుతుంది అంటున్నాడు. We can't expect such doctors. Doctors' first priority is to save the patient. ఆ కన్సర్న్ ఉండాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్రైవేట్లో పనిచేయచ్చు, గవర్నమెంట్లో పనిచేయచ్చు, లేదా మీ ఓన్ క్లినిక్ పెట్టుకోవచ్చు. ఆపదలో ఉన్న వాళ్ళను డబ్బులు కట్టండి ముందు, ఫీజు కట్టండి ముందు అనే దానికంటే కూడా ముందు పేషెంట్ను బతికించండి అనే దాని మీద దృష్టి పెట్టాలి. డబ్బు కడతారు, ఆ నిమిషానికి ఉండకపోవచ్చు, బట్ ట్రై టు సేవ్ ద లైఫ్. అది మన ప్రాథమిక కర్తవ్యంగా మనందరిలో కూడా ఉండాలి. దయచేసి బాగా పనిచేయండి, మంచి పేరు తెచ్చుకోండి, గొప్ప డాక్టర్లుగా సమాజానికి సేవ చేయండి. జీవితంలో చివరికి మిగిలేది, శాశ్వతంగా మిగిలేది ఒక్కటే పేరు మాత్రమే. డబ్బు రావచ్చు, డబ్బు పోవచ్చు, పదవి రావచ్చు, పదవి పోవచ్చు. దేనికైనా జీవితం కూడా ఈరోజు ఉంటుంది, రేపు వెళ్తుంది. కానీ మిగిలేది జీవితంలో ఒక్కటే, మీరు బతికున్నప్పుడు చేసిన సేవలు, సామాజిక సేవ, మంచి పనే జీవితంలో శాశ్వతంగా మిగులుతుంది. ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకోండి, బాగా పని చేయండి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, సురభి యాజమాన్యానికి మంచి పేరు తీసుకొచ్చి సురభి డాక్టర్ ఇంత గొప్ప డాక్టరు అనేటువంటి విధంగా మీరు బాగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అఫ్ కోర్స్ యు ఆర్ ద ఫస్ట్ బ్యాచ్. మీకు చాలా టీచింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఫస్ట్ బ్యాచ్కు కొత్త కాలేజ్ అంటే బిల్డింగ్ సరిగా ఉండదు, హాస్టల్ సరిగా ఉండదు, ఫెసిలిటీ సరిగా ఉండదు. మీరు వచ్చినప్పుడు రోడ్డు కూడా లేదు, ఇక్కడ లైటింగ్ కూడా లేదు, ఒక జంగల్ పట్టి ఇది. బట్ స్టిల్ ఈ జంగల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది, రోడ్స్ వచ్చినాయి, లైటింగ్ వచ్చింది, హాస్టల్స్ వచ్చింది, మంచి టీచింగ్ స్టాఫ్ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ యూ ఫేస్డ్ 2 కోవిడ్ ఇయర్స్. మీ యొక్క ఈ 5 ఏళ్ల కోర్సులో 2 ఏళ్ళు మీరు కరోనాను కూడా ఎదుర్కొన్నారు. ఆ కరోనాలో కాలేజీ బంద్ అయిపోయింది, టీచింగ్ కూడా ఎఫెక్ట్ అయింది. ఈవెన్ దో వాటన్ని ఒడిదొడుకులను తట్టుకొని అద్భుతంగా మీరు గ్రాడ్యుయేషన్ పట్టాలు అందుకుంటున్న శుభ సందర్భంలో హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఫైనల్లీ సురభి యాజమాన్యంతో కూడా నాదొక విజ్ఞప్తి. డెఫినెట్గా మీరు మంచి సేవలు అందిస్తున్నారు, బాగా చేస్తున్నారు, కానీ ఇంకా బాగా చేయాల్సిన అవసరం ఉంది. సరే, మా రఘునందన్కైనా కోపం వస్తుందేమో, కానీ నాకు ఒకటే రిక్వెస్ట్ మీతో. సిద్దిపేట ఈజ్ ఆల్వేస్, దిస్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఎ ప్రివిలేజ్. ఆలయాల ఖిల్లా సిద్దిపేట జిల్లా, రిజర్వాయర్ల ఖిల్లా సిద్దిపేట జిల్లా, మెడికల్ కాలేజీల ఖిల్లా సిద్దిపేట జిల్లా. వీ హ్యావ్ 3 మెడికల్ కాలేజెస్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్. వెదర్ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సర్వీస్. ఇప్పుడు ఈ హైవే మీద ఈ మెడికల్ కాలేజ్ ఉంది. ఈ హుస్నాబాద్ వాళ్ళకో నంగునూరు వాళ్ళకో ఏదన్నా యాక్సిడెంట్ అయినా, పాము గరిచినా, రాత్రిపూట వచ్చినా
ఒక్క క్షణంలో హాస్పిటల్కి చేరుతారు, వైద్యం అందుతుంది. ఒక రిలీఫ్, ఒక ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇక్కడ దాదాపు 500 పడకల ఆసుపత్రి పేదలకు అందుబాటులోకి వచ్చింది. అది నా కోరిక. అయితే నా రిక్వెస్ట్ హరీందర్ గారితోని, యాజమాన్యంతోని ఇంకా కొంచెం వైద్యం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. కార్డియాలజీ సేవలు అందించండి. కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు కూడా ఇక్కడ ప్రారంభించండి. ఎందుకంటే ఈరోజు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు అటు కరీంనగరో ఇటు హైదరాబాద్కు పోయి కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. పేదలకు చాలా ఇబ్బంది ఉన్నది. నాకు ఇక్కడ కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు వస్తే సిద్దిపేట జిల్లా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. మరి పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. కనుక త్వరలో కీమోథెరపీ, రేడియోథెరపీ సేవలు క్యాన్సర్ పేషెంట్లకు ఇక్కడ ప్రారంభించాలని ఒక విజ్ఞప్తి. క్యాత్ ల్యాబ్ పెట్టి కార్డియాలజీ సేవలు కూడా మీరు తొందరగా అందుబాటులోకి తేవాలన్నది నా రెండవ విజ్ఞప్తి. ఎందుకంటే గుండెపోటుతో వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే వరకు ఏ ప్రజ్ఞాపూరో షామీర్పేట దాటే వరకే సగం మంది మళ్ళీ అంబులెన్సులు వాపస్ తిరుగుతున్నాయి. సో ఇక్కడనే మనకు ఆ కార్డియాలజీ సేవలు కూడా రావాలి. నేను గవర్నమెంట్ సెక్టార్లో కూడా ట్రై చేస్తున్నా, క్యాత్ ల్యాబ్ శాంక్షన్ అయింది. బట్ ఇక్కడ కూడా వస్తే ఏమైందంటే చాలా మందికి మేలు అవుతుంది. కనుక ఈ కార్డియాలజీ, కీమోథెరపీ, రేడియోథెరపీ సేవల్ని అందుబాటులోకి తీసుకురండి. ఇంకా కొంచెం వైద్య సేవల్ని మరింత బాగా చేస్తున్నారు. ఐ హ్యావ్ నో కంప్లైంట్స్. బట్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్, ఇట్ నెవర్ ఎండ్స్. ఎంత చేసినా ఇంకా ఉంటుంది. బట్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఇంకా కొంచెం పేదలకు వైద్యం అందుబాటులోకి తీసుకురండి. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం అందించండి. ఆరోగ్యశ్రీ కింద ఎంత వీలైతే అంత, తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, వాళ్లకు పేషెంట్ని అడ్మిట్ చేయండి, వైద్యం అందించండి, కడుపు నిండా భోజనం పెట్టండి. ఎందుకంటే మనకు ఆరోగ్యశ్రీలో భోజనం పెట్టే ఫెసిలిటీ కూడా ఉంది. కనుక మంచి వైద్యం అందించాలి. పేదలకు ఒక భరోసా దొరకాలి. సురభికి పోయినామంటే అరే ఎంత బాగా చూసుకున్నారు, ప్రాణంతో బతికినమంటే సురభి వల్ల బతికినమన్నంత గొప్ప పేరు మీరు తెచ్చుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రులతో పోటీ పడాలి, సేవలో పోటీ పడండి, ఫీజుల్లో కాదు. ప్రభుత్వంలో ఎట్లయితే ఫ్రీగా ఉందో మీరు కూడా సేవల్లో ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యాన్ని అందిస్తూ మంచి పేరు తెచ్చుకొని ఈ ప్రాంత ప్రజలకు, ఎందుకంటే ఇక్కడ కాలేజీ తేవడానికి నేను ఏదైనా సహకరించిన అంటే నా ఉద్దేశం ఏంది, వైద్యం అందుబాటులోకి రావాలి, వైద్య విద్య అందుబాటులోకి రావాలి, పేదలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నదే నా ఆకాంక్ష. ఒక హెల్త్ మినిస్టర్గా పనిచేసే క్రమంలో ఇక్కడ పీజీ కాలేజీ కానీ, నర్సింగ్ కాలేజీ కానీ అనేక కాలేజీలకు నేను ఎంతో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అనుమతులు కూడా ఇక్కడ ఎందుకు తెచ్చామంటే ఇంకా ఈ కాలేజ్ అభివృద్ధి చెందాలి, ఇంకా ఈ ప్రజలకు విద్య అందుబాటులోకి రావాలి, ఈ ప్రాంత ప్రజలకు వైద్యం అందుబాటులోకి రావాలన్నదే నా కళ నిజమైంది. మొదటి బ్యాచ్ ఈరోజు అవుట్ గోయింగ్ బ్యాచ్ పట్టాలు అందుకొని పోతున్న సందర్భంగా నా ఎంతో సంతోషంగా ఉంది. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విద్యార్థులుగా అడుగుపెట్టి డాక్టర్లుగా సమాజంలోకి పోబోతున్నటువంటి 2K19 డాక్టర్లందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సో మీ ప్రొఫెషన్ చాలా గొప్ప ప్రొఫెషన్. చాలామంది కలగంటారు డాక్టర్లు కావాలని, సమాజానికి సేవ చేయాలని, కానీ కొద్దిమందికి మాత్రమే అవకాశం లభిస్తుంది. ఆ కొద్దిమందిలో ఈరోజు 2K19 బ్యాచ్ నుంచి బయటకు వస్తున్నటువంటి మీరంతా కూడా భవిష్యత్తులో మంచి డాక్టర్లుగా, గొప్ప డాక్టర్లుగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఆస్తికుడైనా నాస్తికుడైనా, దేవుణ్ణి నమ్మినా నమ్మకున్నా, కష్టం వచ్చినప్పుడు మాత్రం తన కొడుకో కూతురుకో ఇంకెవరికైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్కి వచ్చి వయసులో చిన్నవాళ్ళైనా మీకు 2 చేతులు జోడించి డాక్టర్ గారు మా కొడుకునో కూతురునో కాపాడండి అని తల వంచి దండం పెడతారు. ఏ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా, ఎంత వాళ్ళైనా కనబడని దేవునికి ఎన్నిసార్లు దండం పెడతారో హాస్పిటల్కి వచ్చినాక కనబడే డాక్టర్లకు మీకు కూడా అంతే గౌరవిస్తారు, దండం పెడతారు. అంత గొప్ప ప్రొఫెషన్లోకి అడుగు పెడుతున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మేము చిన్నగా ఉన్నప్పుడు కాలేజీలు తక్కువ ఉండేటివి, సీట్లు తక్కువ ఉండేటివి. కానీ రాను మారుతున్న కాలంలో, మారుతున్నటువంటి పాలకుల దృక్కోణం లోపల జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం ఇంకొంచెం ముందుగా ఉండి తెలంగాణలో ఇప్పటికే ఇందాక వైస్ ఛాన్సలర్గా చెప్పినట్టు 64 మెడికల్ కళాశాలతోటి తెలంగాణ వైద్య రంగంలో ముందుకు దూసుకుపోతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అంతకుముందు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పాలకుల్ని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. కాబోయేటువంటి కొత్తగా వైద్య రంగంలోకి రాబోతూ ఈరోజు డాక్టర్ సర్టిఫికేట్ తీసుకోబోతున్నటువంటి డాక్టర్లకు అందరూ కూడా నాది ఒక చిన్న సూచన. పని ఒత్తిడి చాలా ఉంటుంది, బాగా ఒత్తిడిలో పనిచేస్తూ ఉంటారు. ఇంతకుముందు లాగా లేవు హాస్పిటల్స్. చిన్న సంఘటన జరగగానే హాస్పిటల్స్ని పగలగొట్టేటువంటి
కొన్ని సంఘంలో ఉండేటువంటి కొన్ని సమాజంలో ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు ఆ దిశగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా కొత్తగా ఈ మధ్యలో బాగా కనబడుతుంది సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సబ్జెక్టులకు కూడా మా డాక్టర్లు కొంచెం డైవర్ట్ అయ్యి మారుతున్న కాలానికి అనుగుణంగా మీరు మారి సబ్జెక్ట్ లోపల నిష్ణాతులై గొప్ప డాక్టర్లుగా ఎదగాలని, మీ చదువును ఇక్కడికే ఎంబీబీఎస్ డిగ్రీతో ఆపకుండా పీజీలు సూపర్ పీజీలు ఇంకా కంప్లీట్ చేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ 5 సంవత్సరాల కళ మీ తల్లిదండ్రులు ఇందాక ఒక మిత్రుడు యాంకరింగ్ చేస్తున్నప్పుడు చెప్పినారు, ఒక డాక్టర్ గారు ఎంబీబీఎస్కి కొత్త డెఫినేషన్ చెప్పినారు. తల్లిదండ్రుల డ్రీమ్ పిల్లల్ని డాక్టర్లను చేయాలని, మా బాప్కా బడా స్వప్న అని చెప్పి ఇందాక మీ సీనియర్ డాక్టర్ గారు ఒకరు యాంకరింగ్ చేస్తున్న సందర్భంగా చెప్పారు. నిజం కూడా తల్లిదండ్రులు చాలామంది కలలు కంటూ ఉంటారు, మా పిల్లల్ని డాక్టర్లను చేయాలి, గొప్ప వాళ్ళని చేయాలని. అట్లాంటి ఒక మంచి అవకాశంలో మీరు డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం 2K19 బ్యాచ్కి సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కల్పించింది. భవిష్యత్తులో పీజీ సీట్లు కానీ ఇతరత్ర సీట్లకు కానీ అవకాశం ఉంటే మళ్ళీ ఈ కాలేజీనే ఆప్ట్ చేసుకోవాలని మహేందర్ హరీందర్ ఇద్దరు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. నేను కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, హరీందర్ గారికి అప్పుడు హరీష్ గారు కోరితే సిద్దిపేటలో పెట్టినారు కాలేజీ. సిద్దిపేటలో ఆల్రెడీ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది కాబట్టి ఇదే సిద్దిపేట జిల్లాలో వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి దుబ్బాకలో మీరు ఏమైనా పీజీ కాలేజీ లాంటి కాలేజీలు కానీ నర్సింగ్ కాలేజీలు కానీ ఇంకేమైనా పెట్టేది ఉంటే వీటిని అటువైపు కూడా షిఫ్ట్ చేస్తే కొంచెం ఎడ్యుకేషన్ లోపల మాకు కూడా చేదోడు వాదోడుగా ఉన్నట్టు అవుతుందని చెప్పి కాలేజీ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. మీరంటే మంత్రి అన్న, మీరు గవర్నమెంట్ కాలేజీలు తీసుకుపోవచ్చు, వచ్చే ప్రైవేట్ కాలేజీలనే మా దుబ్బాకకి ఇయ్యండి. వెనుకబడిన ప్రాంతాల లోపల కొంచెం కాలేజీలు తీసుకొచ్చి మా అభివృద్ధికి సహకరించాలని సురభి ఎడ్యుకేషన్ సొసైటీ వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, అన్న సిద్దిపేట బాగా కాస్ట్లీ ఉంటాయి, ఇక్కడ భూములు మా దగ్గరకు వస్తే కొంచెం తక్కువ ధరకు ఇస్తాం, ఇంకో కాలేజ్ ఇస్తే కూడా అన్న నేను మెదక్ ఎంపీని నాకు గుర్తుంది, నేను దుబ్బాక ఎమ్మెల్యేగా కాదు మెదక్ ఎంపీగానే మాట్లాడుతున్నా. కానీ శరీరంలో తల నుంచి వెంట్రుకల దగ్గర నుంచి పాదం దాకా అన్ని భాగాలు సమానంగా అభివృద్ధి చెందాలన్నా ఊకే ముఖానికే ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటే కష్టమవుతుంది. సిద్దిపేటకు ఫెయిర్ అండ్ లవ్లీ రాసి మీరు ఎక్కువ దాన్ని తెల్లగా చేసిర్రు. అందుకని మిగతా శరీరంలో ఉన్న ఇతర భాగాలు కూడా బాగా అభివృద్ధి చెందేందుకు మీరు పెద్ద మనసు చేసుకొని ఇతర నియోజకవర్గాలకి కొన్ని కాలేజీలు తరలిపోతున్నప్పుడు అడ్డుపడొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సురభి ఎడ్యుకేషన్ సొసైటీ వారిని నేను సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. ఇఫ్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ another college or you want to expand your college branches, please come to Dubbak. డెఫినెట్లీ నేను మెదక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినప్పటికీ కూడా దుబ్బాక ప్రాంతం నన్ను ఒక రాజకీయంలో ఒక మలుపు తిప్పి ముందడుగు వేయించింది కాబట్టి ఆ ప్రాంతానికి కొంత సేవ చేయాలనుకుంటున్నా కాబట్టి మీరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ 2K19 విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో మీరు పెద్ద డాక్టర్లు అంటే పైసలు ఉన్న డాక్టర్లు కాదు, పేరున్న డాక్టర్లుగా ఎదగాలని ఇందాక మీ వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, మానవ సేవయే మాధవ సేవ. అట్లా ఆ దిశగా మీరందరూ ముందడుగు వెళ్ళాలని, కొంచెం ఓపికగా ఉండడం నేర్చుకోవాలని దయచేసి డాక్టర్లకు చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చేసరికి పేషెంట్ రకరకాల అవస్థలతో వస్తాడు, మీకు అది రొటీన్ కావచ్చు, మీకు రోజు అట్లాంటి కడుపు నొప్పులు కాళ్ళ నొప్పులు చాలా చూస్తుంటారు. కానీ పేషెంట్తో 2 నిమిషాలు మీరు ప్రశాంతంగా మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి వ్యాధి కొంత తగ్గడానికి అవకాశం ఉంటుంది. యంగ్ జనరేషన్ చిన్నపిల్లలు ఆవేశంగా ఉంటారు కాబట్టి దయచేసి నేర్పరితనంతో ఓర్పుగా బాగా చదువుకొని స్కై షుడ్ బి యువర్ లిమిట్, బాగా చదివి బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని గొప్ప డాక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి ఈ కళాశాల యాజమాన్యానికి, ప్రొఫెసర్లకి, డీన్స్ అందరికీ, అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి యాజమాన్యానికి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ ఏర్పడ్డదే మనకు అనేకమైనటువంటి సేవలను పెంచుకోవడానికి. తప్పకుండా ఈరోజు తెలంగాణ దేశంలోనే వయసులో చిన్న రాష్ట్రం అయినప్పటికీ అన్ని రంగాల్లో ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోటి గతంలో జరిగిన దానికంటే ఎక్కువ జరపాలనే ఆలోచనతోటి కూడా ప్రయత్నం కొనసాగుతోంది. దీనికి అందరూ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటుగా అందరూ కూడా సహకరించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కార్యక్రమం అనేది ఇంతకుముందు వక్తలు మాట్లాడినప్పుడు చెప్పినారు, ఏదైనా ఈ కళాశాల అనుమతులు తీసుకొని ప్రారంభించున్నటువంటి సౌకర్యాలకు మొదటి బ్యాచ్ బయటికి వెళ్ళే సందర్భంలో కొత్తగా అడ్మిషన్ పొందుతున్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికీ అనేకమైనటువంటి వసతులు మెరుగుపడ్డాయి. ఈరోజు ఇంకా భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులతో పాటుగా వైద్యుల సౌకర్యాలతో పాటుగా పేదలకు సరి అయినటువంటి చికిత్సకు సంబంధించినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు భవిష్యత్తుకు సంబంధించి ఇక్కడికి వస్తే మాకేమి ఇబ్బంది ఉండదు అనేటువంటి ఒక భావం కలిగే విధంగా మరి యాజమాన్యం కూడా మిగతా చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నా. ఈరోజు ఇక్కడ డాక్టర్లుగా హౌస్ సర్జన్ కంప్లీట్ అయ్యి
రేపటి నుండి డాక్టర్ వృత్తిలో కొనసాగే విధంగా ముందుకు పోతున్న మీ అందరికీ ఒక సూచన కూడా చేస్తున్నాం. ఈరోజు భగవంతునితో సమానంగా వైద్యో నారాయణ హరి అని ప్రాణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా పెద్దలు ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం మీద మీ యొక్క కృషి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి వెళ్ళినట్టయితే తప్పకుండా భవిష్యత్తులో మంచి పేరు సంపాదించుకుంటాం. మనం చాలామందిని చూస్తూ ఉన్నాం. అంతేవిధంగా మారుతున్న సాంకేతికంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు, లేదా ఇతరత్ర రావచ్చు, కానీ అది పాజిటివ్గా యూజ్గా మిస్యూజ్ కాకుండా చేసి రోగికి ఏ విధంగా మనం మార్గదర్శకత్వం చేయగలుగుతాము. దాని తర్వాత క్యూరింగ్ కంటే ప్రివెన్షన్ కూడా, మీరు ఇప్పుడు పేషెంట్ మన దగ్గర రావాలని కంటే పేషెంట్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా మనం కొద్దిగా అక్కడో ఇక్కడో అవకాశం ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, చాలా కాలం నేను హుస్నాబాద్ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తూ చాలామందికి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేదా ఎల్ఓసీలు ఆరోగ్యశ్రీకి సంబంధించి చూస్తే చాలామందికి చిన్న వయసులోనే కిడ్నీలు పేషెంట్గా డయాలసిస్కి వస్తూ ఉన్నారు. కారణం ఆరోగ్య అలవాట్లు కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే దానికి హై డోస్ ట్యాబ్లెట్స్ కావచ్చు. ఈ కాలంలో అనేక మంది మరి డయాలసిస్కి వచ్చేటువంటి పరిస్థితి చిన్న ఏజ్లోనే వచ్చి చిన్న ఏజ్లో చనిపోతూ ఉన్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో కూడా మరి వారికి ఆరోగ్యం చెడిపోతుందనే అవగాహన లేకన, లేదా తాత్కాలికమైనటువంటి ఉద్రేకంతో కొంత మత్తుకు సంబంధించిన దాని మీద కూడా చెడిపోతున్నటువంటి సందర్భంలో డాక్టర్లుగా సమాజంలో మీకు ఒక పెద్ద గౌరవమైన పాత్ర, ఇంతకు చెప్పినట్టుగా భగవంతునితో సమానంగా గౌరవింపబడే విధంగా అటు ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ ఎట్లయితే గురువులను గౌరవిస్తామో, ఇంతకుముందు చెప్పినట్టుగా రైతులకు సంబంధించి కానీ ఇతరత్ర మీకు సంబంధించి కూడా అంతకంటే ఎక్కువ, అన్నింటికంటే వృత్తిపరంగా మీకు ఒక చాలా ప్రాధాన్యత, గౌరవం ఉంది. ఇప్పుడు తెలంగాణలో కాలేజీలు ఏర్పడ్డాయి. నిరంతర ప్రక్రియ, కాలేజీలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటులో ప్రస్తుత ప్రభుత్వం కూడా ముందుకు తీసుకుంటా ఉంది. దాదాపు 8,400 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం అడ్మిషన్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంటే, దాదాపు 3,000 చిల్లర పీజీ కోర్సులకు 64 కాలేజీలలో, దాని తర్వాత ఒక 10 డెంటల్ కాలేజీల్లో, 300 నర్సింగ్ కాలేజీలు, జిఎన్ఎం కానీ, బిఎస్సి నర్సింగ్ కానీ, దాని తర్వాత ఎంఎస్సి నర్సింగ్ కానీ, లేదా ఈరోజు ఆయుష్ కింద కూడా మరి రకరకాలుగా ముందుకు పోయే విధంగా చికిత్స జరుగుతూ ఉంది. దయచేసి ఇక్కడ తల్లిదండ్రులు కూడా, మీ అందరి తల్లిదండ్రులు కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంటారు. మేము ఎందుకంటే ఒక డాక్టర్కు ఉండే గౌరవం కాదు, కానీ డాక్టర్గా తన కొడుకు, తన బిడ్డ సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా ఈరోజు పట్టా పొందుతూ ఉన్నాడు. రేపటి నుంచి నా కొడుకు డాక్టర్ అని చెప్పుకొని అటు కన్న తల్లిదండ్రులు కానీ, మీ స్వగ్రామం కానీ, మీ ప్రాంతంలో కూడా మా దగ్గర నుంచి డాక్టర్ అయినా చెప్పుకొని, చాలా గ్రామాల్లో చూస్తాం, మా ఊర్లో 4 డాక్టర్లు ఉన్నారా అనే గ్రామీణ ప్రాంతాల్లో డాక్టర్గా చదువుకున్నటువంటి తల్లిదండ్రులకు కూడా ఒక గౌరవాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. ఈ రోజు నుంచి మీరు మీ పిల్లలుగా తల్లిదండ్రుల ఆశీర్వచనం, ఆ ఊరి పెద్దల ఆశీర్వచనం, కాలేజీ కూడా మరి హరీందర్ రావు గారు కానీ ఎప్పుడు కూడా చాలా కాలంగా నేను విద్యార్థి సంఘ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా నాకు పరిచయం, అప్పటి నుంచి కూడా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ కాలేజీ మరింతగా ఇప్పుడే వాళ్ళు ఇంకా కొన్ని అడిషనల్ సీట్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం తరఫున. తప్పకుండా ఇప్పుడు హరీష్ రావు గారు కొంత కాలేజీ ప్రారంభం చేస్తే దాన్ని ముందుకు తీసుకునే ప్రయత్నం లోపల ముందుకు పాజిటివ్ అప్రోచ్ తోటి నడుస్తూ ఉన్నాం. ఇది అప్పుడు జరిగింది కాబట్టి మాకేం సంబంధం అంటే కాకుండా ఎప్పుడు కూడా దిస్ ఇస్ ద రెగ్యులర్ ప్రాసెస్, ప్రోగ్రెస్ అనేటువంటిది, డెవలప్మెంట్ అనేది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా రఘునందన్ రావు గారు కూడా చెప్తా ఉన్నారు, తప్పకుండా దుబ్బాకకి మెడికల్ కాలేజీ కావాలి, మిగతా అన్ని జాగాలకు కావాలి, కానీ దాంతోపాటుగా అకాడమిక్ సంబంధించినటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా ఇవన్నీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా కొంత మరి ఇబ్బంది ఉండేటువంటి పరిస్థితి. కేంద్రము, రాష్ట్రము, ఫెడరల్ సిస్టంలా కొంత ఎప్పుడు కూడా ఇది హెల్త్ అనేటువంటిది రెండు రాష్ట్రము కేంద్రం కలిపి ఉన్నటువంటిది కాబట్టి కొంత గతంలో వాళ్ళు అడగలేదని, మీరు ఇయ్యలేదని ఎటువంటి అంశం కాకుండా కేంద్రం నుంచి కూడా కొంత మెడికల్ సిస్టమ్ లోపల వీలైనంత వరకు రాష్ట్ర ప్రజలకు లాభం జరిగే విధంగా ఉండాలనేటువంటి కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఇది వేదిక రాజకీయాలది కాదు, కానీ వైద్య వృత్తికి సంబంధించి అందరం కూడా ఎట్లయితే మీరు వృత్తిపరంగా వచ్చినప్పుడు పేషెంట్ను ఏ విధంగానైతే చూసి బాగుపడాలని కోరుకుంటారో, సరే అందరూ కొంతమంది ఇప్పుడు హరీష్ రావు గారు డాక్టర్ కాదు, నేను డాక్టర్ కాదు, కానీ ప్రొఫెషనల్గా పొలిటికల్ ప్రొఫెషన్లా
మున్నాబాయి ఎంబీబీఎస్గా మేము కూడా అప్పుడప్పుడు ఆ సలహా చెప్పి డాక్టర్ వృత్తిని బాగా ముందుకు నడపాలని ప్రయత్నం చేస్తాం. డాక్టర్ కావడానికి కొరకు మీరు ఎట్లా శ్రమ పడ్డారో మీరు ఇప్పుడు ఒకసారి డాక్టర్ అయితే 2019 బ్యాచ్ టెల్ యువర్ లైఫ్ అండ్ మీరంతా డాక్టర్లు. మేము 5 ఏళ్ళకి ఒకసారి మళ్ళీ మన పరీక్ష రాయాల్సి వస్తుంది. మేము 5 ఏళ్ళకి ఒకసారి పరీక్ష రాసే సందర్భంలో మా ప్రొఫెషన్లో మేము ఎంత చాలా ఎఫెక్టివ్గా ఉండాలంటే మేము పబ్లిక్ అపీరియన్స్ పబ్లిక్ సంబంధించినటువంటి ఎప్పుడు కూడా అప్రిషియేషన్ తీసుకునే విధంగా మా రూల్ నడవాల్సి వస్తుంది. సో మీరు కూడా కంపేర్ చేసుకొని మాకు కూడా 5 ఏళ్ళ టర్మ్లో మేము ఒక గోల్ ఎక్కాలి. మా అచీవ్మెంట్ మా పేరు బాగా రావాలి, డబ్బు బాగా రావాలనేది అందరికీ ఉంటే డబ్బుతో పాటుగా కానీ నర్సింగ్ హోమ్ కట్టుకోవాలి సొంతంగా, కింద మళ్ళీ 50 మంది డాక్టర్లను పెట్టుకోవాలి. ఇలా కార్పొరేట్ రంగంలో వచ్చింది అనేక మంది కొత్త మంది దేశంలో ఉన్న అనేక మంది కార్పొరేట్ కంపెనీలు డాక్టర్లను ఎంగేజ్ చేసి సర్వీస్ చేస్తూ ఉన్నారు పూర్తిగా కమర్షియల్గా. కానీ గ్రామీణ ప్రాంతాలు ఈ సందర్భంగా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి వైద్యం పట్ల గౌరవం పెరిగే విధంగా ఈరోజు పట్టా పొందుతున్న డాక్టర్లు ఒక ప్రతిజ్ఞ తీసుకోండి. తప్పకుండా కనీసం 70-30% అన్న, కొంత 50% ఆఖరికి కొంత కమర్షియల్ ఉన్న కొంత సర్వీస్ ఓరియంటెడ్గా తీసుకుంటామనేటువంటి ఒక ఆత్మ శుద్ధిగా ఈరోజు మీరు ఒక ప్రమాణం చేసుకొని సమాజంలో డాక్టర్గా ప్రవేశం పొంది ప్రజల యొక్క ఆశీస్సులను వారి యొక్క ఆశీర్వచనంతో పాటుగా మీ పేరును తెచ్చుకునే విధంగా శ్రమపడతారని ఆకాంక్షిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ ఎటువంటి సహకారం భవిష్యత్తులో కావాలన్నా కూడా అందజేస్తామనే మాట మనం చేస్తూ మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.